హైదరాబాద్ నగరం మరింతగా విస్తరించనుంది. త్వరలో నిర్మాణం జరుపుకోనున్న రీజనల్ రింగ్ రోడ్ ను కూడా దాటి ముందుకు వెళ్లనుంది. హైదరాబాద్ తో పాటు మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలో కేంద్రీకృతమైన అభివృద్ధిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిని పెంచి మరికొన్ని జిల్లాలను చేర్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో త్రిబుల్ కు అవతల 5 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ పరిధి పెరగనుంది. తద్వారా ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హెచ్ఎండిఏ పరిధి ఏకంగా 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశాలున్నాయి. సుమారు 5,6,000 చదరపు కిలోమీటర్ల పరిధి అదనంగా పెరగనుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత హెచ్ఎండిఏ పరిధి పెరగనుండటంతో హైదరాబాద్ ను ఆనుకొని ఉన్న 10 జిల్లాల్లో అభివృద్ధి కొత్త ఉంతలు తొక్కనుంది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ రాకతో శివారు ప్రాంతాల భూములకు డిమాండ్ పెరగగా హెచ్ఎండిఏ పరిధి పెరుగుతుండడం మరింత అభివృద్ధికి బాటలు వేయనుంది. త్వరలో హెచ్ఎండిఏ బోర్డులో రాష్ట్ర కేబినెట్ లో చర్చించి విస్తరణ ప్రతిపాదనల్ని ఆమోదించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. అనంతరం నగర విస్తరణకు అనుగుణంగా 2008లో హూడాను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్పు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలైన రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాల పునర్విభజనలో హెచ్ఎండిఏ పరిధి పెరగకపోయినా 5 జిల్లాలు 7 జిల్లాలుగా మారాయి. వీటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోకి రావడంలో మహబూబ్ నగర్ జిల్లా హెచ్ఎండిఏలో లేకుండా పోయింది. దీంతో ప్రస్తుత హెచ్ఎండిఏ పరిధి 7 జిల్లాలు, 74 మండలాలు, సుమారు 1000 గ్రామ పంచాయతీలు, 8 కార్పొరేషన్లు, 38కి పైగా మున్సిపాలిటీలో కూడి ఉంది. హెచ్ఎండిఏ పరిధిలో మెరుగైన అభివృద్ధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2013లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 2031ని తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే రీజనల్ రింగ్ రోడ్ ను ప్రతిపాదిస్తూ మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచారు. అప్పటి అంచనాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ ను హద్దుగా చేసుకుని హైదరాబాద్ ను విస్తరించడంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో చేపట్టాల్సిన రీజనల్ రింగ్ రోడ్ ను కొన్ని ప్రాంతాల్లో ఆ పరిధిని దాటేస్తూ నిర్ణయించారు. ఇప్పటికే త్రిబుల్ ఉత్తర భాగానికి అలైన్మెంట్ కూడా ఖరారైంది. త్వరలోనే దక్షిణ భాగానికి ఖరారు చేసే అవకాశాలున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిని RRR తో పాటు అవతల 5 కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇక హెచ్ఎండిఏ పరిధిని విస్తరించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిని కూడా ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించనుంది. దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల వరకు జీహెచ్ఎంసీ పరిధి పెరగనుంది. ఈ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు 33 గ్రామ పంచాయతీలు, 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుండగా వాటన్నింటినీ కోర్ అర్బన్ ఏరియాగా నిర్ధారించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతంలో RRR కు అవతల 5 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే బాధ్యతలను కూడా హెచ్ఎండిఏకు అప్పగించారు. ఈలోపు హెచ్ఎండిఏ పరిధిని విస్తరిస్తూ బోర్డు సమావేశం జరపడంతో పాటు కేబినెట్ లో చర్చించి అవసరమైతే అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. వరలక్ష్మి, అయితే మరొక చాలా గొప్ప అంశం అని చెప్పుకోవచ్చు. హెచ్ఎండిఏ పరిధిని చాలా విస్తీర్ణంలోకి పెంచనున్నారు. సుమారు 12,000 నుంచి 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోకి పెంచనున్నారు. ఇప్పటి వరకు ఇందులో ఒక అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే హెచ్ఎండిఏ వేరు, దాంతో పాటు జిహెచ్ఎంసీ వేరు. అయితే హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ కోసం రూపొందించినట్టుగా హెచ్ఎండిఏ ఇది 50 ఏళ్ల క్రితం 1975లో ఏర్పడ్డది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతోటి. అప్పట్లో అది హుడాగా ఉండేది. ఆ తర్వాత 2008లో దాన్ని హెచ్ఎండిఏగా పేరు మారుస్తూ ఈ విధంగా అభివృద్ధి చేసిరని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా హెచ్ఎండిఏ అభివృద్ధికి ఇంతింతాయి ఒటింతాయి అన్నట్టు ఇప్పుడు ఏకంగా విస్తీర్ణం 13,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 11 జిల్లాల ఇప్పుడు కొత్తగా ఏర్పడినట్టుగా తెలంగాణలో 11 జిల్లాల వరకు కూడా ఈ హెచ్ఎండిఏ పరిధి విస్తరిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అందులో హైదరాబాద్ పూర్తిగా ఉంటుంది, రంగారెడ్డి జిల్లా పూర్తిగా ఉంటుంది, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా కూడా పూర్తిగా ఉంటుంది. ఇక మినహా సంగారెడ్డి జిల్లాలో 11 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 మండలాలు, నల్గొండలో కూడా మరొక అంశం ఏంటంటే దూర ప్రాంతం అనిపిస్తుంది, కాకపోతే అది నల్గొండలోని
6 మండలాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తున్నాయి. అంతేకాకుండా మెదక్ కూడా దూరం అనిపిస్తుంటది హైదరాబాద్ కి, కానీ మెదక్ జిల్లాలోని 6 మండలాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తున్నాయి. సిద్దిపేటలోని 6 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తున్నాయి. దాంతో పాటు వికారాబాద్ జిల్లాలోని 5 మండలాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తున్నాయి. మహబూబ్ నగర్ లో 3 మండలాలు కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తున్నాయి. నాగర్ కర్నూలు నుంచి ఒక మండలం ఈ విధంగా వస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో 11 జిల్లాల్లో హెచ్ఎండిఏ విస్తరిస్తుంది. దీంతో 106 మండలాలని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో 43 అర్బన్ అంటే అర్బన్ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఇవన్నీ ఇందులో చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో విస్తీర్ణం చాలా విపరీతంగా పెరుగుతుంది. సుమారు 13,000 చదరపు కిలోమీటర్లకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ని వద్దుగా పెట్టారని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని అర్బన్ ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని సెమీ అర్బన్ గా పెట్టేసి ఆ తర్వాత ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు 5 కిలోమీటర్ల రేడియస్ లో ఈ విధంగా హెచ్ఎండిఏ పరిధి ఈ విధంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఈ విధంగా భవిష్యత్తులో అంటే త్వరలోనే హెచ్ఎండిఏ బోర్డులో మీటింగ్ పెట్టేసి దాంతో పాటు మంత్రి మండలిలో కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అవకాశం అవసరమైతే అసెంబ్లీలో బిల్లులు పెట్టాలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.